అందరికీ స్టోరీస్ తెలుగు. అనగనగా చింతకొండ అనే ఊరిలో శివయ్య అనే పెద్ద ఆయన ఉండేవాడు. ఆయనకు 10 సంవత్సరాల వయసు గల ఒక కొడుకు ఉండేవాడు. తన పేరు వెంకటశివుడు. వెంకటశివుడు 5వ తరగతి చదువుతూ ఉన్నాడు. శివయ్య తన ఊరిలో ఉండే శివాలయం దగ్గర అరటిపండ్ల బండి పెట్టుకొని అమ్ముకుంటూ పిల్లవాడిని చదివిస్తాడు. అతని వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. పెట్టిన పెట్టుబడికి కూడా డబ్బులు వచ్చేవి కాదు. అయినా సరే కొడుకుని చదివించుకోవాలని అరటిపండ్లు అమ్ముతూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత శివయ్య అనారోగ్యానికి గురయ్యాడు. అరటిపండ్లు కూడా అమ్మేవాడు కాదు. దానితో డబ్బు సమస్యలు పెరిగిపోయాయని బాధపడుతూ ఉండేవాడు. ఇదంతా ఇంటి బయట ఉన్న శివుడు కిటికీలోంచి చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దగ్గరలో ఉన్న చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అటుగా వచ్చే ఒక మహర్షి బాధపడుతున్న పిల్లవాడిని చూసి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఏమైంది నాయనా, ఇంత చిన్న వయసులో ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు? నీకు వచ్చే సమస్య ఏంటి అని అడుగుతాడు. అప్పుడు వెంకటశివుడు ఇలా చెప్తాడు. మా నాన్నగారు శివాలయం దగ్గర అరటిపండ్లు అమ్ముతూ నన్ను చదివిస్తూ ఉంటాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన ఎప్పటిలాగా నాతో ఆనందంగా నవ్వుతూ మాట్లాడాలని ఉంది. కానీ నేను మా నాన్నకి ఎలాంటి సాయం చేయలేకపోతున్నానండి. ఓసి, అంతే కదా. సరే, నేను నీ సమస్యకి పరిష్కారం చెప్తా, వింటావా? చెప్పండి గురువు గారు. తప్పకుండా చేస్తాను. రేపు ఎంతో విశిష్టమైన మహాశివరాత్రి రానుంది. రేపు ఉదయాన్నే నువ్వు తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి ఆ మహాశివుడిని పూజించి ఒక్క పూట భోజనం చెయ్యి. ఒక్క పూట భోజనం అంటే ఏంటి గురువు గారు? ఉదయం నుండి సాయంకాలం వరకు ఎలాంటి ఆహారం భుజించకుండా శివనామం చేస్తూ సాయంకాలం మళ్ళీ శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని ప్రసాదం తీసుకొని ఆ మహాశివుడిని పూజించడమే. అది ముగిసిన తరువాత రాత్రి మొత్తం నిద్రపోకుండా శివనామం చేస్తూ శివస్మరణలో ఉండి ఉదయాన్నే ఆ మహాశివుడిని దర్శించుకో. మీ నాన్నకి తప్పకుండా నయమవుతుంది. మహర్షి మాటలు విన్న పిల్లవాడు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి శివాలయానికి వెళ్తాడు. మహర్షి చెప్పిన విధంగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివనామం చేస్తూ గుడిలోనే కీర్తనలు చేస్తూ కూర్చుంటాడు. సాయంకాలం ప్రసాదం తీసుకొని శివస్మరణలో మునిగి కీర్తనలు చేస్తూ రాత్రి మొత్తం నిద్రపోకుండా గుడిలోనే గడుపుతాడు. ఉదయాన్నే మహాశివుని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తాడు వెంకటశివుడు. ఇంటికి వెళ్ళి చూసేసరికి శివయ్య లేచి తిరుగుతూ ఉంటాడు. అది చూసిన పిల్లవాడు నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. నాన్నగారు, మీకు నయమైందా? నా పూజకి ఆ మహాశివుడు కరుణించాడు అని అంటాడు. అది విన్న శివయ్య ఏమీ అర్థం కాక అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు జరిగింది మొత్తం నాన్నకి చెబుతాడు వెంకటశివుడు. అప్పుడు శివయ్య ఇలా అంటాడు. నన్ను ఆ మహర్షి దగ్గరికి తీసుకుని వెళ్ళురా నాయన. సరే నాన్న, తీసుకుని వెళ్తా అని మహర్షిని కలిసిన దగ్గరికి తీసుకొని వెళ్ళి మహర్షిని పిలుస్తాడు. పిల్లవాడు పిలవగానే ఆ మహర్షి అక్కడికి వస్తాడు. పిల్లవాడు మహర్షితో మాట్లాడుతూ ఉండగా మహర్షి వెనుక ఉన్న శివలింగం రూపంలో ఉన్న నీడని చూసి శివయ్య ఇలా అంటాడు. ఓం నమ శివాయ, కరుణించావా తండ్రి ఇన్ని రోజులకు అని కాళ్ళ మీద పడతాడు. అప్పుడు ఒక్కసారిగా మహర్షిలా ఉన్న ఆయన మహాశివుడిగా మారుతాడు. పిల్లవాడి బాధ చూడలేక నేను వచ్చాను. ఇకపై మీకు ఏ కష్టాలు ఉండవు, సుఖ సంతోషాలతో ఉంటారు అని దీవించి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి అరటిపండ్ల వ్యాపారం కూడా బాగా నడుస్తుంది. వచ్చిన డబ్బుతో పిల్లవాడిని బాగా చదివించుకుంటూ సంతోషంగా ఉంటారు. రామవరం అనే ఊరిలో కుమారి ఆంటీ అనే ఆవిడ ఉండేది. ఆమె టిఫిన్ బండి వ్యాపారం చేస్తూ ఉండేది. రోజు ఊర్లో ఉండే వాళ్ళకి తక్కువ డబ్బుకి అడిగినంత భోజనం పెట్టేది. కానీ ఊర్లో ఉన్న వాళ్ళు కుమారి ఆంటీ దగ్గరికి కాకుండా పక్కనే ఉన్న హోటల్లో వెళ్ళి తినేవాళ్ళు. అక్కడ రుచి బాగాలేకపోయినా అక్కడే తినేవాళ్ళు. ఎందుకంటే ఆ హోటల్లో యజమాని ప్రజలు వాళ్ళ హోటల్కే రావాలని వండుతున్న సమయంలో ఏదో పౌడర్ కలిపేవాడు. అది తిన్న ప్రజలంతా ఆ హోటల్కి ఎగబడి వెళ్ళేవాళ్ళు. ఇది ఇలా ఉండగా అదే ఊర్లో ఉండే మంచి దయ్యం చెట్టు మీద కూర్చొని విసుగు వచ్చి ఊరు మొత్తం గాల్లో తిరుగుతూ ఉండేది. అలా తిరుగుతున్న సమయంలో కుమారి ఆంటీ బండి మీదగా వెళ్తుంది. అప్పుడు కుమారి ఆంటీ చేసిన భోజన గుమగుమలకు మంచి దయ్యం కిందకి వస్తుంది. వచ్చి ఇలా అంటుంది. అమ్మ బాబోయ్, ఏంటి గుమగుమలు? ఈ గుమగుమలకి నాకు నోరు ఊరిపోతుంది. వెంటనే
అని అనుకొని అక్కడే అదృశ్య రూపంలో ఉండి ఆ భోజనాన్నంతా తింటుంది. తిని ఇలా అంటుంది, అబ్బా భోజనం ఎంత రుచిగా ఉంది. ఇంత రుచిగా ఉన్నా ఎందుకు ఎవరు రావడం లేదు? అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు కుమారి ఆంటీ ఇలా అంది, నేను ఇంత తక్కువ ధరకి అందరికీ అడిగినంత భోజనం పెడుతున్నాను, అయినా ఎవరూ రావడం లేదు. ఇలానే ఉంటే నేను నా పిల్లల్ని ఎలా పోషించాలి? అందరూ పెద్ద హోటల్కే వెళ్ళి భోజనం చేస్తున్నారు, అక్కడ భోజనం కూడా బాగుండదు, అయినా అందరూ అక్కడికే వెళ్తున్నారు అని బాధపడుతూ ఉంటుంది. అది విన్న మంచి దయ్యం ఇలా అంటుంది కుమారి ఆంటీకి ఎలా అయినా నేను సహాయం చేయాలి. అని అనుకొని అక్కడ ఉన్న భోజనం మొత్తం తన శక్తితో ఇంకా రుచిగా అయ్యేలా చేస్తుంది. ఆ రోజు నుండి రోజు రోజుకి కుమారి ఆంటీ బండి దగ్గరికి జనాలు రావడం మొదలుపెట్టారు. అలా అతి కొద్ది సమయంలోనే కుమారి ఆంటీ ఆ ఊర్లో చాలా ఫేమస్ అయిపోయింది. మంచి దయ్యం అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు రావడం మొదలయ్యారు. ఇది ఇలా ఉండగా కుమారి ఆంటీ బండి పక్కనే ఉన్న హోటల్కి ఎవరు వెళ్ళక అది దివాలా తీసేలా ఉంటుంది. అప్పుడు ఆ హోటల్ యజమాని అనసూయ ఇలా అంటుంది, ఈ కుమారి వల్ల నా వ్యాపారం మొత్తం నాశనమైంది, ఎలా అయినా ఈ కుమారిని ఇక్కడ నుండి వెళ్ళేలా చేయాలి అని అనుకొని ఆ ఊరి పిల్లల్ని పిలిచి వాళ్ళతో ఆ కుమారి బండిని అక్కడి నుండి తీపించమని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. వాళ్ళు కుమారి ఆంటీ బండి దగ్గరకు వెళ్ళి గొడవ చేసి ఆమెను అక్కడి నుండి పంపించేస్తారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు మంచి దయ్యం కుమారి ఆంటీ బండి దగ్గరికి భోజనం చేద్దామని వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే కుమారి ఆంటీ బండి ఉండదు. అప్పుడు ఇలా అంటుంది, ఏంటి ఇక్కడే కదా కుమారి ఆంటీ బండి ఉండేది, ఈ రోజు రాలేదనుకుంటా. అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మళ్ళీ వచ్చి చూస్తుంది. అక్కడ బండి ఉండకపోవడం చూసి అనుమానం వచ్చి ఏం జరిగిందో తన శక్తితో మాయా దర్పినిలో చూస్తుంది మంచి దయ్యం. అన్నీ తెలుసుకున్న మంచి దయ్యం అనసూయకి బుద్ధి చెప్పాలి అని అనుకొని పక్కనే ఉన్న హోటల్కి వెళ్తుంది. అక్కడ భోజనం తయారు చేసేటప్పుడు అందరూ ఆ హోటల్కి అలవాటు పడడం కోసం అందులో ఏదో కలపడాన్ని మంచి దయ్యం చూస్తుంది. వెంటనే భోజనంలో నుండి ఆ పౌడర్ని తినేస్తుంది. అది తిన్న వాళ్ళు వెంటనే భోజనం తినకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతారు. అది చూసి మంచి దయ్యం ఇలా అంటుంది, అనసూయ ఇన్ని రోజుల నుండి జనాల్ని మోసం చేస్తూ వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత తన నిజ స్వరూపం బయటపడింది అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అనసూయ హోటల్ నుండి నేరుగా ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్తుంది. మంచి దయ్యం ఆ ఊరి పెద్ద ఒంట్లోకి ప్రవేశిస్తుంది. తర్వాత ఇలా అంటుంది, నేను రమ్మన్నానని మన ఊరి పిల్లలకి కబురు పంపండి అని చెప్తాడు. ఊరి పెద్ద దగ్గరికి వస్తారు పిల్లలు. అప్పుడు ఊరి పెద్ద ఒంట్లో ఉన్న మంచి దయ్యం ఇలా అంటుంది, చూడండి, మీరు వెంటనే వెళ్ళి కుమారాంటి బండిని యథావిధిగా నడిచేలా చేయండి. ఊరి పెద్ద ఒంట్లో మంచి దయ్యం ఉన్న సంగతి తెలియక వాళ్ళు కుమారి ఆంటీ బండిని మళ్ళీ నడిచేలా చేస్తారు. అప్పటి నుండి కుమారి ఆంటీ వ్యాపారం బాగా నడుస్తుంది. కుమారి ఆంటీ అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది. పిల్లలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ అన్ని చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చింటూ బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకు. నేను మీ మంచి దయ్యం.